దిల్ రాజు ఈరోజు హోమ్ సెక్రటరీ రవి గుప్తాని మాత్రం కలవడం జరిగింది. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు విషయంలో కావచ్చు, అదేవిధంగా బెనిఫిట్ షోలకు అనుమతి కోసం అయితే ఆయన కలిసినట్టు తెలుస్తుంది. సో దాంతోపాటు ఐ&పిఆర్ కమిషనర్ హరీష్ కూడా హాజరైనట్టు తెలుస్తుంది. సో మరి వీళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యంగా చూసుకుంటే ఆల్రెడీ సినిమా పెద్దలందరూ కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఆయన మాత్రం కరాఖండిగా చెప్పేశాడు, ఇప్పటి నుంచి ఎంత పెద్ద వాళ్ళు వచ్చి మాట్లాడినా, ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా కూడా మేము మాత్రం బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల రేట్ల విషయంలో కానీ ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వమనే విధంగా ఆయన క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సినిమా పెద్దలు మాత్రం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు మాత్రం సహాయ శక్తులా ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమాకు సంబంధించి భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అది 500 కోట్లు కావచ్చు, 400 కోట్లు కావచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా చూసుకుంటే దాదాపుగా 1000 కోట్ల వరకు కూడా సినిమాకి బడ్జెట్తోనే నిర్మిస్తున్న విధంగా తెలుస్తుంది. సో మరి ఇంత భారీ బడ్జెట్లతో సినిమాలు నిర్మించినప్పుడు దానికి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకుండా, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో పర్మిషన్ ఇవ్వకుండా ఖచ్చితంగా సినిమాకు ఒక మైనస్ పాయింట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అలాంటిది మరి ఈ విషయంలో అక్కడ రాష్ట్ర సీఎంఏ మరి ఆయన కాదని చెప్పినప్పుడు హోమ్ సెక్రటరీని అయితే ఇక్కడ దిల్ రాజు కలవడం జరిగింది, భేటీ అయ్యారు. సో ఈ విషయాలు అడిగినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఆయన దీనికి ఎలాంటి నిర్ణయాలు చెప్పాడు, ఆయన నిజంగా మేము ఇస్తామని చెప్పాడా, లేకపోతే సీఎం మాటని మా మాట అని చెప్పారా, అసలు విషయాలు ఏంటనే విషయం ఇంకా అయితే బయటికి రాలేదు. కానీ దిల్ రాజు మాత్రం తనకు తోచిన వాళ్ళందరితో కూడా కలిసి మీటింగులు పెట్టి ఖచ్చితంగా పర్మిషన్ వచ్చే విధంగా మాత్రం ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ మాత్రం అక్కడ సీఎంఏ తన కరాఖండిగా చెప్పినప్పటికీ 90% ఛాన్సెస్ మాత్రం ఇంకా పర్మిషన్స్ ఉండవనే అనుకోవచ్చు. కాకపోతే ఈ 10%లో ఎవరినైనా మాట్లాడితే, బతిమాలి బామాలితే ఏమైనా పర్మిషన్ దొరకొచ్చేమో. బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా కనీసం టికెట్ల రేట్ల పెంపు విషయంలోనైనా కొంతమేరకు ఏమైనా మనకు పర్మిషన్ ఇస్తారేమో అనే ఆశతో అయితే దిల్ రాజు ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి ఆయన అయితే ఈరోజు రవి గుప్తాని కలిశారు. మరి ఆయన ఏం చెప్పాడు, ఆయన వెళ్ళి ఇక్కడ సీఎంతో ఏమైనా మాట్లాడి ఆయన ఒప్పించే అవకాశం ఉందా, లేకపోతే ఈయన చొరవ తీసుకొని ఏమైనా పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందా? సో ఇవన్నీ కూడా తెలియాలంటే ఇంకా కాసేపు ఆగాల్సిందే.